హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ రివ్యూస్ గురించి మన హోమ్ థియేటర్లో చూసేద్దాం. ఈ ఫ్రైడే ఎప్పట్లాగే కొన్ని చిన్న చిత్రాలతో పాటు జెస్సీ అనే హర్రర్ థ్రిల్లర్ కూడా ఓటీటీలోకి వచ్చేసింది. అశ్విని కుమార్ దర్శకత్వంలో అషీమా నర్వాల్, అభినవ్ గోమటం, అతుల్ కులకర్ణి, కబీర్ దుహాన్ సింగ్, పావని గంగిరెడ్డి ప్రధాన పాత్రలో నటించిన జెస్సీ G5లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఎంతవరకు భయపెట్టిందో తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, తప్పిపోయిన ఇద్దరు అక్క చెల్లెలు జెస్సీ, అమీలా సీక్రెట్ను ఛేదించడానికి ఒక ప్రొఫెషనల్ గోస్ట్ హంటర్ టీమ్ని సిటీకి దూరంగా ఉన్న ఒక ఇంటికి వెళ్లడంతో కథ మొదలవుతుంది. దయ్యమే లేదని నిరూపించుకోవడానికి అక్కడికి వెళ్లిన గోస్ట్ హంటర్ టీం తర్వాత ఆ ఇంట్లో జెస్సీ, అమీకి సంబంధించిన కొన్ని ఊహించని సంఘటనలు గమనిస్తోంది. ఇంతకీ ఆ అక్క చెల్లెలు ఎవరు, వాళ్ళ కథేంటి, ఆ ఇంటికి ఆ అక్క చెల్లెలకు ఉన్న లింక్ ఏంటి, గోస్ట్ హంటర్స్ ఆ మిస్టరీని ఛేదించారా లేదా అన్నదే కథ. హ్యూమన్ సైకాలజీకి హర్రర్ ఎలిమెంట్స్ని జత చేసిన డైరెక్టర్ అశ్విని కుమార్ ఆలోచన బాగుంది, కానీ ఎగ్జిక్యూషన్ బాగోలేదు. ఫస్ట్ హాఫ్ను డీసెంట్గా నెరేట్ చేశాడు దర్శకుడు, కానీ సెకండ్ హాఫ్లో హర్రర్ ఎలిమెంట్స్ కంటే ట్విస్టులు ఎక్కువయ్యాయి. హర్రర్ ఎలిమెంట్స్తో కూడిన గ్రిప్పింగ్ నరేషన్ను ఆశించే ప్రేక్షకులను ఇది నిరాశపరుస్తుంది. క్లైమాక్స్లో ట్విస్ట్, సబ్ఫ్లాట్లను రివీల్ చేసిన విధానం బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే పజిల్స్ లాగా అనిపించడంతో ఆడియన్స్ తెలివికి పరీక్ష పెట్టినట్లుగా అనిపిస్తుంది. అంతేకాకుండా కథనం సరైన క్లారిటీ లేకపోవడంతో పాటు క్లైమాక్స్ కూడా అంత కన్వీనియన్స్గా లేదు. డైరెక్టర్ స్క్రీన్ ప్లే సరిగ్గా ఉంటే మూవీకి ఇంకా బాగుండేది. మూవీ రన్ టైం సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎడిటింగ్ బాగుంది, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. సినిమాను ఒకే బంగ్లాలో చిత్రీకరించినప్పటికీ కొరియోగ్రాఫర్ సునీల్ కుమార్ తన కెమెరా పనితనంతో మెప్పించాడు. ప్రతి ఫ్రేమ్ రిచ్గా కనిపిస్తుంది. అలాగే శ్రీచరణ్ పాకల అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. నిర్మాణ విలువలు కూడా పర్వాలేదనిపించాయి. నటీనటులు ఆషిమా నర్వాల్కు మంచి పాత్ర లభించింది. ఆమె కూడా ఆ అవకాశాన్ని బాగా ఉపయోగించుకుంది. అమీ పాత్రలో నటించిన అమ్మాయి కూడా పర్వాలేదనిపించింది. అభినవ్ గోమటం కామెడీ ఎప్పట్లాగే బాగుంది. మిగతా వారంతా ఓకే అనిపించారు. ఇక బాలీవుడ్ నటులు అతుల్ కులకర్ణి, కబీర్ దుహాన్ సింగ్, అర్చనలను డైరెక్టర్ సరిగ్గా వాడుకోలేదు. వాళ్ళ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ప్లస్ పాయింట్స్ సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మూవీ రన్ టైం. మైనస్ పాయింట్స్ ట్విస్ట్లు ఎక్కువ అవ్వడం, స్క్రీన్ ప్లే, సెకండ్ హాఫ్, క్లైమాక్స్. మొత్తానికి జెస్సీ కంప్లీట్ హర్రర్ ఎలిమెంట్స్ను ఆశించే వారికి నచ్చకపోవచ్చు. G5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీకి బిగ్ టీవీ ఇచ్చే రేటింగ్ థమ్స్ డౌన్.